గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే థాంక్‌ఫుల్‌నెస్, ఫెయిత్, లాయల్టీ, పాజిటివ్‌నెస్ ఇలా డిఫరెంట్ మీనింగ్స్ చెప్పుకోవచ్చు. దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనకి ఎవరైతే సాయం చేశారో వాళ్ళకి మనం తిరిగి సాయం చేయడం. లేదా మనకి ఎవరైతే సాయం చేశారో వాళ్ళ పట్ల ఒక కృతజ్ఞతా భావం, ఒక పాజిటివ్ వ్యూతోటి ఉండడం అనేది ఒరిజినల్‌గా గ్రాటిట్యూడ్ యొక్క మీనింగ్. అయితే వెల్త్ క్రియేషన్‌లో, ఈక్విటీ వెల్త్ క్రియేషన్‌లో ఇది ఎంతవరకు సపోర్టివ్‌గా, హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి చాలామందికి డౌట్ ఉండవచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఒక మంచి టాపిక్ పాయింట్ ఏంటంటే, వెల్త్ క్రియేషన్‌లో మనం ఎంత పాజిటివ్‌గా ఉంటున్నామో, మన యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. కొంతమంది ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే దాని గురించి మనం మర్చిపోదాం. కానీ ఒక స్టార్టప్ లెవెల్ కొన్ని కంపెనీస్ వారి యొక్క హిస్టరీని మీరు చూడండి. వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్‌తో వాళ్ళు ఎంత పాజిటివ్‌గా ఉన్నారో, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్‌తో వాళ్ళు ఎంత పాజిటివ్‌గా ఉన్నారో, వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్‌తో వాళ్ళు ఎంత పాజిటివ్‌గా ఉన్నారో, అది వాళ్ళ యొక్క గ్రోత్‌ని డెఫినెట్‌లీ సపోర్ట్ చేసింది. ఎవరైతే షార్ట్ టర్మ్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో రిటర్న్ తీసుకుంటామని చెప్పో, లేకపోతే ఒకేసారిగా హై లెవెల్‌లోకి వెళ్ళిపోతామని చెప్పేసో, స్వార్థంతో, నిర్లక్ష్యంతో, గ్రీడీనెస్‌తో ఆలోచన చేశారో వాళ్ళు నాశనమైనట్టుగా కూడా మనం చూడొచ్చు. అలాంటి వాటిలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం సత్యం స్కామ్‌ని చెప్పుకోవచ్చు. గ్రీడీనెస్ అనేది ఎంత దారుణంగా దెబ్బతీసిందని చెప్పి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా గ్రాటిట్యూడ్, పాజిటివ్‌నెస్‌తో ఉన్న కొన్ని మంచి కంపెనీస్ వాటి యొక్క బ్రాండ్ వాల్యూస్‌ని ఎలా పెంచుకుంటున్నాయని కూడా మనం చూస్తూ ఉండవచ్చు. సో ఒక ట్రస్ట్, ఒక లాయల్టీ, ఒక ఎథిక్స్ అనేది ఈ వెల్త్ క్రియేషన్‌లో చాలా ఇంపార్టెంట్. అలాంటిది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్, ఈక్విటీలో వెల్త్ క్రియేషన్‌లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఈరోజు చూస్తే ఈక్విటీ మార్కెట్‌లో దాదాపు 70, 80 అకౌంట్స్ బిలో రూ. 10,000 మాత్రమే ఉన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ మనకొస్తా ఉన్నాయి. గొప్పలకి కొన్ని కోట్ల అకౌంట్లు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నా, అందులో 70% అకౌంట్స్ కేవలం 10,000 లోపే ఉన్నాయని చెప్పేసి స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఎయిదర్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ లేదు, లేదా వీళ్ళు మార్కెట్‌లో కొంతవరకు లాస్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే అకౌంట్లు వదిలేసిన వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. కానీ మీరు గమనిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఈరోజు డాటా ప్రకారం 50,00,000 కోట్ల వాల్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ జరిగింది. వీళ్ళు స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒక లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు. మరి అదే ఇన్వెస్ట్మెంట్స్ మీకు డైరెక్ట్ ఈక్విటీలో ఎందుకు ఉండట్లేదు? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు జరిగింది? ఎందుకంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక విజన్, ఒక పాజిటివిటీ, ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అదే ఈక్విటీలో వీళ్ళకి ఎటువంటి ప్లానింగ్ ఉండదు. ఎంతవరకు షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్ తీసేద్దామా, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్లు చేద్దామా, ఏదో ఒక స్ట్రాటజీ అప్లై చేద్దామా, రాత్రి డబల్ అయిపోవాలి, 10 టైమ్స్ అయిపోవాలి, 20 టైమ్స్ అయిపోవాలని చెప్పి ఒక గ్రీడీనెస్, స్వార్థంతో చాలామంది స్టాక్ మార్కెట్ అకౌంట్‌ని ఓపెన్ చేస్తారు, ట్రేడ్ చేస్తారు, లాస్ అయిపోతారు. ఇది నేను చాలా ఓపెన్‌గా చెప్తాను. ఈరోజు చాలామంది స్టాక్ మార్కెట్‌లో నాశనం అయిపోవడానికో, నష్టపోవడానికో మెయిన్ రీజన్ అవుతుంది గ్రీడీనెస్, తర్వాత స్వార్థం లాంటి పాయింట్స్. ఎప్పుడైనా కూడా స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు కూడా గ్రీడీనెస్ అనేది ఉండకూడదు. ఆ రోజు మార్కెట్ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత ప్రాఫిట్‌ని తీసుకుని వెళ్ళిపోయే మనస్తత్వం ఉండాలి. ఆ సంవత్సరం మార్కెట్ ఎంత రిటర్న్ వస్తే అంత రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయే మనస్తత్వం ఉండాలి. నేను దాని మీద రివెంజ్ చేస్తా, దాని నుంచి ఎంతైనా ప్రాఫిట్ తీస్తా, నాకు 5% ఈరోజు కావాలి అలాంటి ఆలోచనలు చేసిన వాళ్ళు, అలాంటి వాటి కోసం రకరకాల స్ట్రాటజీస్ అప్లై చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా లూజర్స్‌గానే ఉండిపోతారు. ఈరోజు కొన్ని కేసెస్ మనం చూడొచ్చు. కొంతమంది లక్షల కోట్లు కూడా ఆప్షన్ ట్రేడింగ్, డే ట్రేడింగ్‌లో లాస్ అయిపోతూ ఉన్నారు. రూ. 1000 మ్యూచువల్ ఫండ్‌లో పెట్టిన వాడు ఈ రోజుకి చాలా హ్యాపీగా వాడు రూ. 1000 వాడికి ఉంటుంది. కానీ రూ. 1,00,000, ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ యొక్క అమౌంట్‌ని నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే జస్ట్ బికాజ్ వాళ్ళ యొక్క గ్రీడీనెస్ అండ్ నెగెటివ్ మైండ్‌సెట్. ఇది ట్రేడింగ్ పరంగా దీని యొక్క కేస్ స్టడీస్. దీంతో పాటు కొన్ని రకాలమైన అదర్ కేస్ స్టడీస్ కూడా నేను చెప్తాను. మనం పిఎంఎస్ అడ్వైజరీ, పిఎంఎస్ మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉంటాం. ఈక్విటీ అడ్వైజరీ కూడా చేస్తూ ఉంటాం. దానికి యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం కొంత ఫీజు అనేది మ్యాండేటరీ. అండ్ దానికి తగ్గట్టుగా మనం ఫీజు అనేది తీసుకుంటాం. మ్యూచువల్ ఫండ్ అయినా, పిఎంఎస్ అయినా ఎవరైనా కూడా కస్టమర్స్ నుంచి ఒక అడ్వైజరీ ఫీజు అనేది తీసుకుంటాడు.
అడ్వైజరీ ఫీజు ఇవ్వడం వల్ల మాకు చాలా వరకు నష్టమని చెప్పి చాలామంది ఓన్గా ట్రేడింగ్ చేసుకుంటూ లాస్ట్ 3-4 ఇయర్స్లో 50-70% అమౌంట్ కూడా లాస్ అయిపోయారు. అది కూడా లక్షల కోట్లలోను. అదే ఒక అడ్వైజర్కి 1% లేకపోతే ఒక 10,000-20,000 అడ్వైజర్కి ఇస్తే వచ్చిన నష్టం ఏంటి? అదే డబ్బులు మీరు డైలీ ట్రేడింగ్లో లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు కదా. ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్కి 10,000 1,00,000 ఇస్తే నష్టమేమొచ్చింది మీ పోర్ట్ఫోలియో సైజ్ బట్టి? అలాంటి వ్యక్తులు సపోర్ట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ యొక్క వెల్త్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కాకుండా కాపాడుకోగలరు కదా. మరి ఎందుకు అది చేయట్లేదు? వాళ్ళకి ఎందుకు డబ్బు ఇవ్వాలి? వాడు బాగుపడిపోతాడు. లేకపోతే ఆ డబ్బులు ఉంచేసి నేను ఇంకేదో చేసేయవచ్చు కదా. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు తప్ప ఆయన ఒక ప్రొఫెషన్. నేను ఒక కంపెనీ పెట్టాను. కంపెనీకి ఒక ప్రొఫెషనల్ కావాలి. ఒక టీం ఉండాలి. ఒక టీం మెంబర్ కావాలి. ఎందుకంటే ఒక స్టార్టప్ రన్ చేయాలన్నా కూడా ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరు ఎంప్లాయీస్ ఉండాలి. సో ఒక అడ్వైజర్ అనే వ్యక్తిని నేను తీసుకోవడం వల్ల నా యొక్క వెల్త్ క్రియేషన్ నేను పెంచుకుంటా. నా యొక్క ఎంప్లాయీకి నేను శాలరీ ఇవ్వాలి. నా యొక్క వెల్త్లో పార్టీస్ని ఇవ్వాలి. నా యొక్క ఎంప్లాయీకి ప్రాఫిట్లో షేర్ ఇవ్వాలి. సో ఆ విధమైన టెండెన్సీ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కూడా గ్రోత్ అవుతారు. నాకు ఎవరు ఎక్కర్లేదు, నేను మొత్తం అన్నీ చేసేస్తానంటే అది కొంతమందికి సక్సెస్ అవ్వచ్చు, కానీ అందరికీ 80% సక్సెస్ కానే కాదు. మోర్ ఓవర్ ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది టోటల్లీ ఎమోషనల్ మేనేజ్మెంట్తో కూడుకున్న సబ్జెక్ట్. ఈక్విటీ మార్కెట్ మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి అడిగినా కూడా 90% పీపుల్ విల్ సే స్టాక్ మార్కెట్ ఈజ్ గ్యాంబ్లింగ్ ఆర్ నెగిటివ్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది అంతే. వాళ్ళు అదే యాటిట్యూడ్లో వచ్చారు కాబట్టి అదే ప్రాసెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పేది ఈక్విటీ మార్కెట్, స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్, ఫ్రాడ్. కేవలం 5-10% పీపుల్ దానికి పాజిటివ్గా చెప్తారు. అందులో కూడా చాలామంది మినిమం రిటర్న్ 20% మెయింటైన్ చేయలేకుండా ఉంటారు. కానీ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకో లేకపోతే పిఎంఎస్ కస్టమర్స్కో అడ్వైజరీ కస్టమర్స్కో అడిగితే వాళ్ళు దాని గురించి పాజిటివ్గా చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్లో ఒక సిస్టమేటిక్గా వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి అంతా పాజిటివ్గానే ఉంటుంది. ఎవరైతే స్వార్థంగా లేకపోతే టైంపాస్ షార్ట్ టెంపరీ రీజన్స్ కోసం ఆలోచన చేస్తారో వాళ్ళకి అదే దొరుకుతుంది. ఈరోజు కొంతమంది నేను చూస్తూ ఉన్నాను, ఎవడో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఏదో ఫ్రీగా ఒక టిప్ ఇచ్చేస్తే వీటిలో కొనేస్తాడు. ఫ్రీగా టిప్స్ ఇచ్చేవాళ్ళు మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు ఫ్రాడ్ చేస్తారని చెప్పేసి సెబీ స్టేట్మెంట్స్ చాలాసార్లు మనం చూసాము. పెన్నీ స్టాక్స్ యొక్క ప్రైసెస్ని మ్యానిపులేట్ చేయడానికి లేదా ఆపరేటర్ బేస్డ్ స్టాక్స్ మ్యానిపులేషన్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టిప్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఫ్రీగా టిప్స్ ఇచ్చేవాడు ఒక పెద్ద హీరోలాగా కనిపిస్తూ ఉంటాడు. పెయిడ్ అడ్వైజర్ అనేటప్పటికి వీళ్ళకి విలన్ లాగా కనిపిస్తుంది. వీడికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేసి ఒక ఫ్రీగా ఒక వ్యక్తి ఎందుకు పనిచేస్తారు? మీరైనా ఒక కంపెనీలో ఫ్రీగా పనిచేస్తారా? చెప్పండి. మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఫ్రీగా పనిచేస్తారని చెప్తే ఎవరు నమ్ముతారు? సో ఎవరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పనిచేయరు. అంటే మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలో లేకపోతే ఏమి ఇవ్వాలో అది సెకండరీ పార్ట్. కానీ ఒక వ్యక్తి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు సర్వీస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరైనా అంటే ఇట్స్ ఎ ఫేక్ థింగ్. అది మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ దురాశ, ప్రతిదానికి స్వార్థం. ఈరోజు నేను చాలామంది లాస్ట్ 4-5 ఇయర్స్లో చాలా స్టాక్స్ 5 times 10 times రిటర్న్స్ ఇచ్చాయి. కానీ ఈరోజు చాలామంది పెన్నీ స్టాక్స్ పట్ల, ఆప్షన్ ట్రేడింగ్ పట్ల వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని లేకపోతే లవ్ని చూపించుకుంటూ వాళ్ళ అమౌంట్ని లాస్ చేస్తూ ఉన్నారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ప్రీ ఐపీఓ స్టాక్స్. 2020 టైంలో నేను చాలా ప్రీ ఐపీఓ స్టాక్స్ రికమెండ్ చేశాను. అలాంటివి చాలా వరకు 5 times 10 times రిటర్న్స్ ఇచ్చాయి. అలాంటి వాటిలో నజారా టెక్నాలజీస్, టాటా టెక్, రిలయన్స్ రిటైల్ ఇలాంటి స్టాక్స్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. కానీ ఒక లైవ్ కేస్ట్లో ఏం జరిగిందంటే నేను అడ్వైజరీ కోసం కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది, లేదా అది కమిషన్ పార్ట్. నాకు ఇవ్వాల్సిన కమిషన్ పార్ట్ గురించి తను వరి అయ్యి తన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆపేశాడు, లేకపోతే వేరే స్టాక్స్లో వేరే ప్రీఐపీ స్టాక్స్లో తను కొనుక్కున్నాడు. ఇప్పుడు అదే 5 lakhs నేను చెప్పినట్టుగా టాటా టెక్నాలజీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే తనకి 50 లక్షల వరకు ప్రాఫిట్ వచ్చిండు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? కేవలం ఈ ఫీజు ఇవ్వాలి, ఈ కమిషన్ ఇవ్వాలి అని ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ 3 yearsలో ఈ 50 లక్షల రూపాయల వెల్త్ని వీళ్ళే డెస్ట్రాయ్ చేసేస్తున్నారు. ఇక్కడ నేను నా కమిషన్ కోసం నేను మాట్లాడట్లేదు. నేను చెప్పేది ఒక అడ్వైజర్కి, ఒక సలహాదారుడికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉండాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవడు కూడా ఈ ప్రపంచంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పనిచేయడు. ఒకవేళ పనిచేస్తున్నాడు అంటే
వాడు ఇంకేదో పని చేస్తున్నాడు, వాడు ఇంకేదో నెగిటివ్ పని చేస్తాడు, లేదా ఎక్కడో దగ్గర మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడు. మేము ఒక అడ్వైజర్గా ఉండేటప్పుడు మా ఛార్జెస్ ఇంత అని చెప్పి మేము ఫేస్ మీద చెప్తాం, ఆ ఛార్జెసే తీసుకుంటాం. మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెన్నుపోట్లు పొడిచే స్ట్రాటజీస్ ఉండవు. ఈరోజు చాలామంది యూట్యూబర్స్ ఛానల్ ఓపెన్ చేసేసి ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్ పట్టుకొని వచ్చేసి ఏదో ఒక స్టాక్ రికమెండ్ చేసేస్తారు. ఒక స్టాక్, ఒక పెన్నీ స్టాకు లక్షల మంది ఆడియన్స్ ఉన్న ఛానల్లో ఒక్కొక్క వ్యక్తి 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ పెన్నీ స్టాక్ మ్యానిపులేట్ చేసినందుకు ఆ యూట్యూబర్కి ఆ కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే వేరే ఆపరేటర్స్ కానీ వాళ్ళు పేమెంట్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జెన్యూన్గా నాకు ఇంత కావాలని చెప్పి అడ్వైజరీ ఫీచర్స్ అడిగిన వాళ్ళు తప్ప, లేకపోతే ఇలాగ ఫ్రీగా టిప్స్ ఇచ్చేసి వెనక నుంచి వెన్నుపోటు వాళ్ళు కరెక్టా? గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ లాంటివి ఇక్కడే వస్తాయి మనకి. ఎప్పుడైనా కూడా మనం పాజిటివ్గా ఉండడం వల్ల మన డైరెక్షన్స్లో అన్నీ మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం నెగిటివ్గా థింకింగ్ చేస్తామో మనం అన్నీ కూడా నెగిటివ్ మనం వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఉండే తర్వాత నేను చాలామంది చూస్తూ ఉంటాను స్టాక్ మార్కెట్ నెగిటివ్. స్టాక్ మార్కెట్ నెగిటివ్ కాదు, మన మైండ్ సెట్ నెగిటివ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా పాజిటివ్. గత 20 సంవత్సరాల హిస్టరీని చూసుకుంటే ఎంటైర్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది. కానీ చాలామంది డబ్బులు సంపాదించలేదు. ఎందుకు? తెలివితేటలు, అధిక ప్రసంగం ధోరణి అనమాట. సో ఇప్పుడు ఒకప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఉండేవి కాదు. ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఉంది, ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంది, నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి కూడా చాలామంది డబ్బులు సంపాదించలేకపోతున్నారు. ఎందుకు? అధిక ప్రసంగం. నేను ఇంట్రాడే చేస్తా, నేను ఆప్షన్ ట్రేడింగ్లో స్ట్రాటజీ అప్లై చేస్తా, నాకు రకరకాలమైన వీడియోస్ చూస్తా, కోర్సులు జాయిన్ అవుతా. ఇవన్నీ అధిక ప్రసంగమైన పనులే తప్ప అవసరమైన పనులే కావు. ఇప్పుడు నేను ఛాలెంజ్గా చెప్తా, ఈ వీడియోలో చూస్తున్న 99% పీపుల్లో చాలామందికి ఈవెన్ 15-20% CAGR కూడా లాస్ట్ 5 ఇయర్స్లో ఉంటుంది. ఏదో కరోనా టైంలో కొంతమందికి రిటర్న్స్ వచ్చి ఉండొచ్చేమో, కానీ 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్ ఎంత అంటే చాలామంది 15% కూడా చెప్పలేరు. అదే టైంలో మ్యూచువల్ ఫండ్స్లో 25% లేకపోతే PMSలో 25% వచ్చి ఉంటుంది. కానీ వీళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి డైరెక్ట్గా ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం 10% కూడా దాటుతారు. చాలామంది ఖచ్చితంగా లక్షల కోట్లు కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అదైతే నేను డ్యామ్ షూర్ చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మనం అర్థం చేసుకోము, దాన్ని ఫాలో చేయము. ఏదైతే అవసరం లేదో, ఏదైతే పనికిరాదో దాన్నే పట్టుకొని అట్లా వెళ్తూనే ఉంటాం. దానివల్ల ఈరోజు డైరెక్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్లో చాలామంది లూజర్స్ అయ్యే ఉంటారు. ఎప్పుడైనా కూడా గ్రాటిట్యూడ్ని కలిగి ఉండండి, పాజిటివ్గా ఉండండి. అంటే నా పట్లే కాదు, మీరు ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా ఇంకెవరితో ఉన్నా కూడా పాజిటివ్ థింగ్స్ ఇంపార్టెంట్. గ్రీడీనెస్ తగ్గించుకోండి. కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత వాటిలో ఎగ్జిట్ అయిపోవాలి. అమర్ రాజా బ్యాటరీ 950 రూపాయలు దాటిన తర్వాత ఒక పెద్ద ఇన్వెస్టర్ నేను చెప్పాను, మీరు బాగా సంపాదించారు కానీ అక్కడ మీరు ఉండవలసిన అవసరం లేదు, ఎగ్జిట్ అయిపోవాలని చెప్తే తను నిర్లక్ష్యం చేశాడు. ఆ తర్వాత అది 50% కరెక్షన్ అయ్యి 5 ఇయర్స్ అక్కడ 50%లోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ యాటిట్యూడు, గ్రాటిట్యూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. తర్వాత మీరు మీ లైఫ్లో పాజిటివ్నెస్ వల్ల పొందిన బెనిఫిట్స్, పాజిటివ్గా ఉండడం వల్ల మీకు కలిగిన ఉపయోగాలు కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోలో నేను చేర్చున్న కంటెంట్ కేవలము ఇన్వెస్టర్స్కి పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడము, పాజిటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వెల్త్ క్రియేషన్ అనేది మరింత బెటర్గా ఉంటుంది. జనరల్గా మనీ ఎర్న్ చేయడం వేరు, వెల్త్ క్రియేషన్ వేరే. మనీ అనేది జస్ట్ ఒక కరెన్సీ నోట్ అనమాట. కానీ వెల్త్ అనేది మనీతో పాటు మన యొక్క క్యారెక్టర్, పర్సనాలిటీ, పాజిటివ్నెస్ ఇవన్నీ కలిగి మన యొక్క సాటిస్ఫాక్షన్ ఇచ్చి పీస్ ఆఫ్ మైండ్గా మన లైఫ్ని కంటిన్యూ చేయగలిగే మంచి అసెట్, మంచి ప్రోడక్ట్గా మనం పాజిటివ్ వెల్త్ మనం కన్సిడరేషన్ చేయవచ్చు. సో ప్రతి ఒక్క వ్యక్తి పాజిటివ్ థింకింగ్తో పాటు పాజిటివ్గా వెల్త్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. నేను మీ సంతోష్ సత్యమేవ.